హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. రీసెంట్గా మేము మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామండి. ఆ పచ్చడిని ఏ విధంగా పెట్టుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఈ వీడియోని చేస్తున్నాను. మామిడికాయ పచ్చడి కోసం మేము ఒక 30 కాయలని తీసుకున్నాము. ఈ కాయల్ని ఒక హాఫ్ డే మొత్తము వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన వాటిపైన ఉండే సొన అనేది పూర్తిగా పోతుంది. తర్వాత వాటికి ఉండే ముచ్చలు తీసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కూడా కాసేపు ఆరబెట్టుకోవాలి. మామిడికాయ పచ్చళ్ళలో మసాలా కోసం మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకోవాలి. ఈ ఆవాలు అనేవి 125 గ్రాములు తీసుకోవాలి. మెంతులు 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్ర 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే ఒక అర కేజీ ఎల్లిపాయలని పొట్టు తీసుకోవాలి. తర్వాత మామిడికాయలన్నింటినీ ఒక శుభ్రమైన క్లాత్తో ఆ ముక్కల్ని శుభ్రంగా తుడుచుకొని ఇలా బేషన్లో వేసుకున్నాము. ఇప్పుడు మనము ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నాము కదా, వాటిని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఏ బేషన్లో అయితే పచ్చడి కలుపుతామో అందులోకి వేసుకోవాలి. అలాగే హాఫ్ కేజీ ఎల్లిపాయల్లో ఒక సగం ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. అలాగే కారం 30 కాయలకి మేము కేజీ కారం వేసుకుంటున్నాము. అలాగే సాల్ట్ కూడా ఒక కేజీ వేసుకున్నాము. అయితే కారంలో మనం సాల్ట్ కలుపుకున్నట్లయితే అర కేజీ సాల్ట్ వేసుకోవచ్చు. మేము కారంలో సాల్ట్ కలుపుకోలేదు, అందుకనే కేజీ కారంకి కేజీ సాల్ట్ వేసుకుంటున్నాము. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి, మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఇంతకుముందు మిగిలిన ఎల్లిపాయలు ఉన్నాయి కదా, మిక్సీ పట్టకుండా ఉంచినవి, వాటిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఆయిల్ ఆవకాయకి ఎప్పుడైనా పల్లి నూనె వాడుకోవాలి. మేము ఇక్కడ ఫ్రీడమ్ పల్లి నూనె వాడుకుంటున్నాము. ఈ విధంగా ఆయిల్ పోసాక మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మాకైతే ఒక కేజీ ఆయిల్ పట్టింది దీనికి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని మసాలా అంతా మామిడికాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని వాటిని జాడీలోకి వేసుకోవాలి. ఇలా ఉన్న మామిడికాయ ముక్కల్ని మొత్తము అదే విధంగా తీసుకొని జాడీలో వేసుకోవాలి. జాడీలో వేసుకొని దానికి ఒక వైట్ క్లాత్ కట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 డేస్ తర్వాత తీసుకుంటే ఆవకాయ అనేది మగ్గి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆవకాయ పెట్టిన తర్వాత మనం ఆవకాయ కలిపిన బేషన్లో అన్నం వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము పెట్టిన ఆవకాయ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.